హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఎప్పుడు సంచలన లేదా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా ముందుగా చెప్పుకోవాల్సింది జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు ఈయన మరోసారి సంచలనమైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అటు ప్రభుత్వంపై, ఇటు పోలీసులపై, అటు హోంమంత్రిపై ఒకేసారి ముగ్గురిపై కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ముగ్గురిని ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించిన వివరాలకు వెళ్తే ఇవాళ తాడిపత్రిలో వాస్తవానికి లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా తాడిపత్రిలో పెద్ద ఎత్తున ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. సో మొత్తానికి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి కీలకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం తనను అవమానిస్తోంది, ప్రభుత్వం తనను తన బిడ్డ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిను అవమానిస్తోంది అంటూ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. ఒక బహిరంగ వేదిక సాక్షిగా ప్రభుత్వం తనను అవమానిస్తోందంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా హోంమంత్రిని, పోలీసులను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనితమ్మ అంటూ సంబోధిస్తూ ఇది మీకు తగునో లేదో, మీకు తెలుసో లేదో, ఇది మీ తప్పిదమా లేదా పోలీసుల తప్పిదమా లేదా ప్రభుత్వ తప్పిదమో తెలియదు కానీ మమ్మల్ని, మా కుటుంబాన్ని అవమానించారంటూ కీలకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ఏంటంటే గన్మెన్ వాస్తవానికి వీళ్ళకి సంబంధించినటువంటి గన్ లైసెన్స్ అంటే ఇటు ప్రభాకర్ రెడ్డికి సంబంధించింది, అటు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి సంబంధించినటువంటి గన్ లైసెన్స్ రెన్యువల్కి సంబంధించినటువంటి అంశం ఇది. తమ గన్స్ లైసెన్స్ రెన్యువల్ చేయాలంటూ ఇప్పటికే హోంమంత్రికి, అటు పోలీసులకు దాదాపు 8 లేఖలు రాశాను, 8 సార్లు విన్నవించుకున్నా సరే లైసెన్స్ రెన్యువల్ చేయకుండా దీన్ని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మాకు బాధలుంటాయి, మాకు సమస్యలుంటాయి, మేము ఎవరికి చెప్పుకోవాలంటూ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మున్సిపల్ చైర్మన్గా తాడిపత్రి పట్టణంలో కీలకమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చిన తమను ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు అవమానించారంటూ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. ఇది తనకు, తన కుటుంబానికి జరిగినటువంటి తీవ్రమైన ఇన్సల్ట్గా భావిస్తాను అంటూ చెప్పారు. అంతేకాకుండా తన పరిస్థితి ఇలా ఉంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఒక గన్ లైసెన్స్ రెన్యువల్ విషయంలో ప్రభుత్వం తనను ఇన్సల్ట్ చేస్తోంది, తనను ఆఖరికి ఎమ్మెల్యే గన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటూ పెద్ద ఎత్తున ఆవేదన పడినటువంటి పరిస్థితి. సో ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గన్ లైసెన్స్ ఎందుకు రెన్యువల్ చేయలేదు ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ, దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే పరిశీలిస్తే ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏఎస్పీ చౌదరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఏంటంటే మాకు గన్ ఉంది, మాకు లైసెన్స్ ఉంది, మాకు కూడా కాల్చడం వచ్చు, మేము కూడా ఎవరింటో అయినా దూరగలం. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇక్కడ ఏఎస్పీ చౌదరిని ఆయన హెచ్చరించదలిచారా, లేదా ఏఎస్పీ చౌదరి తమ కుటుంబం పట్ల వ్యవహరించినటువంటి తీరుకు ప్రతీకారం తీర్చాలనే ప్రయత్నంలో భాగంగా చేశారా, లేదా యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు తెలియదు కానీ మొత్తానికి ఈ వ్యాఖ్యలు కూడా పోలీస్ యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. అందుకే ఈ ఇద్దరి లైసెన్స్ అంటే అటు తండ్రి కొడుకుల గన్ లైసెన్స్లను రెన్యువల్ చేయకుండా పోలీసులు పక్కన పెట్టారు. దీని వెనుక డీజీపీ ప్రమేయం ఉందనేది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. అందుకే ఆయన డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయకుండా బహిరంగ వేదిక సాక్షిగా, అది కూడా లోకేష్ జన్మదిన వేడుకలకు సంబంధించినటువంటి వేదికపై మాట్లాడుతూ అనితను సంబోధిస్తూ హోంమంత్రి అనితను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి గన్ లైసెన్స్ రెన్యువల్ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. మరోసారి ప్రభుత్వ తీరుపై, పోలీసులపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి.